డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక కొత్త టాపిక్తో మనం ప్రారంభం చేసుకుందాము. టాపిక్ పేరేంటంటే హెల్దీ రిలేషన్షిప్స్, ఆరోగ్యకరమైనటువంటి సంబంధ బాంధవ్యాలు. చాలామంది వరకు రిలేషన్షిప్స్ అని మనం అనగానే వాళ్ళల్లో ఒక కొత్త భయం కలుగుతుంది. ఏంటంటే రిలేషన్షిప్స్ విల్ ఫెయిల్, రిలేషన్షిప్స్ ఆర్ పెయిన్ఫుల్. మనం ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన తర్వాత చాలామంది ఆధ్యాత్మికవేత్తలకు, ధ్యానం చేసుకున్న వారికి కూడా ఒక అపోహ ఉంటుంది. అంటే ఈ రిలేషన్షిప్స్ అన్నీ కూడా ప్రతిబంధకాలు, నా ఆత్మజ్ఞాన పరిణామ క్రమంలో ముందరికి వెళ్ళడానికి ఈ రిలేషన్షిప్స్ అన్నీ కూడా నన్ను ఆటంకపరుస్తాయి, ఏ రిలేషన్షిప్స్ నాకు వద్దు అని ఒక అపోహ పెట్టుకుంటారు. చాలా వరకు భయం ఉంటుంది రిలేషన్షిప్స్ అంటేనే. ఎందుకంటే భూమండలం మీద ఒక గొప్ప సఫరింగ్ ఉంది. గొప్ప విషాదకరమైనటువంటి సంఘటన ఏంటంటే రిలేషన్షిప్స్ సఫరింగ్. ఈ ప్రపంచంలోనే ఇప్పుడు ఇంతకుముందు కంటే ఎక్కువ డైవోర్స్ రేట్ ఉంది, డైవోర్స్ తీసుకోవడం అనేది. అండ్ ఇంకోటి అన్హెల్దీ రిలేషన్షిప్స్, ఎప్పుడూ పరస్పరంగా కలహించుకుంటూ, కొట్టుకుంటూ, తిట్టుకుంటూ ప్రతి ఇంట్లోనూ వాళ్ళు అన్యోన్యంగా ఉండడం చాలా అరుదుగా మనం చూస్తుంటాం. ఎప్పుడో మనం వినుంటాం, ఏ ద్వాపర యుగంలోనో, ఏ రామాయణ కాలంలోనో ఆ యొక్క సీతారాముళ్ళ గురించి, లేకపోతే ఆ రాధాకృష్ణుల గురించి, లేకపోతే ఆ లక్ష్మీనారాయణుల గురించి, లేకపోతే ఆ సరస్వతి బ్రహ్మల గురించి. కానీ చాలా రేరుగా, అరుదుగా మనం ఈ భూమండలంలో మరి ఇలాంటి హెల్దీ రిలేషన్షిప్స్ అనేది చూస్తూ ఉంటాము. ఎందుకంటే ఈ రిలేషన్షిప్స్ని మనం సరిగ్గా అవగాహన చేసుకోకపోవడం ద్వారా, అండర్స్టాండ్ చేసుకోకపోవడం ద్వారా కొన్ని విశ్వాసాలని, నమ్మకాలని ఏర్పరచుకోవడం ద్వారా మనలో ఉన్నటువంటి ఒక మూఢ విశ్వాసం, ఒక అపనమ్మకం ఏంటంటే రిలేషన్షిప్స్ ఆర్ స్టంబ్లింగ్ బ్లాక్స్ ఫర్ స్పిరిచువల్ గ్రోత్. ఈ యొక్క రిలేషన్షిప్స్ అన్నీ నన్ను ఆటంకపరుస్తాయి ఆధ్యాత్మిక ప్రగతికి అనే ఒక భావన మనలో ఏర్పరచుకోవడం ద్వారా, మన చిన్ననాటి నుంచి, పుట్టినప్పటి నుంచి మనం ఎన్నో అబ్జర్వేషన్స్ చేస్తాం. ప్రతి కుటుంబంలోనూ ఇదే గొడవ ఉంటుంది, వాళ్ళు కలహించుకుంటారు, తిట్టుకుంటారు. సో మనం అట్లాంటి విశ్వాసాలని ఏర్పరచుకుంటాం. రిలేషన్షిప్స్ విల్ ఫెయిల్, రిలేషన్షిప్స్ ఎండ్స్ ఇన్ పెయిన్, రిలేషన్షిప్స్ కెనాట్ స్టే ఇన్ హ్యాపీనెస్. ఇట్లాంటివి ఎన్నో రకరకాలైనటువంటి బిలీఫ్స్, థాట్స్, భయాలు మనకి ఏర్పరచుకున్నాము, విచ్ ఆర్ నాట్ ట్రూ. అవి సత్యాలు ఎంత మాత్రము కావు. ఎందుకంటే ఎవరైతే ఆధ్యాత్మిక మార్గంలో ధ్యాన సాధన ద్వారా ఈ ఎరుకని సాధించి ఆత్మానుభవాల్ని పొందుతూ ఉన్నవారు ఉంటారో, వారు వాళ్ళ యొక్క సంబంధ బాంధవ్యాల్ని ఎంతో ఆరోగ్యకరంగా చేసుకోగలిగే శక్తి సామర్థ్యాల్ని, ఆ బుద్ధిని, ఆ జ్ఞానాన్ని సంపాదిస్తారు. ఈరోజు ఈ యొక్క అంశము ద్వారా కొన్ని పాయింట్స్ మనం తెలుసుకుందాము. కొన్ని పాయింటర్స్, అంటే ఎలా మనం ఒక రిలేషన్షిప్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు మన ధ్యాన సాధన ద్వారా, ఎరుక ద్వారా. మనకి ఏ సమస్యలైతే మనం ఎదుర్కొంటున్నామో మన కుటుంబ వ్యవస్థలో, వాటిని మనం ఎలా సాల్వ్ చేసుకోవాలో మనం తెలుసుకుందాం ఈరోజు. మొట్టమొదటిగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వరల్డ్ ఈజ్ ఎ మిర్రర్. మీరు కలిసిన ప్రతి వ్యక్తి మీకు అద్దమే, వాళ్ళు మిమ్మల్ని ప్రతిబింబిస్తున్నారు. దే ఆర్ ఆల్ రిఫ్లెక్షన్స్. అంటే నువ్వు తారసపడినటువంటి ప్రతి వ్యక్తి,
మీ కుటుంబంలో మీరు, ఎందుకంటే మీరు మీ కుటుంబాన్ని ఎన్నిక చేసుకుని సెలెక్ట్ చేసుకుని ఆ కుటుంబంలో పుట్టారు. మన ఆత్మగా చైతన్యంగా మనం పుట్టుక మునుపు మనం ఏం చేసామంటే ఈ భూమండలంకి రాక మునుపు మన ఆత్మలోకాల్లో ఉన్నప్పుడు మన తల్లిదండ్రులని మనం ఎన్నిక చేసుకుంటాం. ఈ తల్లిదండ్రుల దగ్గర పుడతాను నేను, తర్వాత ఈ పర్టికులర్ ప్రదేశంలో నేను పుడతాను, నేను ఈ పర్టికులర్ కారణంతో నాకు నా జీవిత ధ్యేయం ఇది, నేను ఈ జన్మలో ఈ పాఠాలు నేర్చుకోవాలి, ఇవన్నీ ఎన్నిక చేసుకుంటామండి. అందరం కూడా ఒక ఆత్మ ప్రణాళికని మనం రచించుకుని చక్కగా ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ యొక్క శిశువుగా తల్లి గర్భంలో ప్రవేశిస్తాం. మనం ఏ పాఠాలు ఎన్నో జన్మలుగా నేర్చుకోలేదో మనం అవి నేర్చుకోవడానికి ఒక్కొక్కసారి కొన్ని కష్టమైనటువంటి పరిస్థితుల్ని మనం ముందుగానే డిసైడ్ చేసుకుని వస్తాం. అలాంటి కష్టమైనటువంటి పరిస్థితులు నేను ఫేస్ చేయాలి, ఎందుకంటే నేను కొన్ని పాఠాలు నేర్చుకోవాలి అనే ఒక సంకల్పంతో మనం ఇక్కడికి వస్తాం. సో మనం ఆ లెసన్స్ ఏదైతే మనం నేర్చుకోవాలో ఆ లెసన్స్ నేర్పించడానికి మనం ఈ రిలేషన్షిప్స్ చాలా క్యాటలిస్ట్గా ఉపయోగపడతాయి. అంటే వాళ్ళ వలన ఒక ఉపకారకంగా వాళ్ళు చాలా ఉపయోగపడతారు. ఎట్లా అంటే వాళ్ళనందరినీ కూడా మనం శత్రువులుగా భావిస్తాం. మనల్ని చాలా కొంచెం అనరాని మాటలతో అంటూ శిక్షించి దూషించే వాళ్ళని ఎనిమీస్ కింద ట్రీట్ చేస్తాం, మన ఫ్యామిలీ మెంబర్స్లో కానీ బయట వ్యక్తులు కానీ. కానీ ఎవరైతే ఈ ఆత్మజ్ఞానం పొందడం స్టార్ట్ చేస్తారో, ధ్యాన మార్గంలోకి ప్రవేశిస్తారో వాళ్ళందరికీ ఒక గొప్ప ఎరుక కలుగుతుంది. ఇదంతా కూడా నా పాఠాలు నేర్చుకోవడానికి ఈ వ్యక్తిని నా జీవితంలోకి నేను ఎన్నిక చేసుకున్నాను. లా ఆఫ్ అట్రాక్షన్, నువ్వు పీపుల్ని నువ్వు అట్రాక్ట్ చేస్తావు, ఎందుకంటే నీ పాఠాలు నేర్చుకోవాల్సినవి ఉన్నాయి కాబట్టి. లైక్ అట్రాక్ట్స్ లైక్, థాట్ క్రియేట్స్ రియాలిటీ. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి, ఈ వ్యక్తి నా జీవితంలో ఎందుకున్నారు, ఈ వ్యక్తితో నేను పోట్లాడుతున్నాను, ఆ వ్యక్తి నాతో ఎప్పుడు పోట్లాడుతుంటారు, కానీ ఎందుకు నేను అట్రాక్ట్ చేశాను అనే ఒక ఆలోచన మనకి కలగాలి. నేను ఏ పాఠం నేర్చుకోవచ్చు ఈ ఇండైరెక్ట్ టీచర్ ద్వారా, ఈ యొక్క శత్రువుగా నేను భావిస్తున్నానే, ఈయన శత్రువు కాదు కానీ ఒక టీచర్గా తీసుకుంటే ఈయన నుంచి నేను ఏం నేర్చుకోవచ్చు. ఒక్కోసారి ఎన్నో విషయాలు నేర్చుకుంటాం. ఇప్పుడు గొప్ప ఫిలాసఫర్ ఉన్నారు, ఆయన సోక్రటిస్ మాస్టర్. ఆయన జీవితంలోనే ఆయన కొన్ని దుర్భరమైనటువంటి పరిస్థితుల్ని ఆయన ఫేస్ చేశారు. ఆయన చెప్పేవాళ్ళు ఏంటంటే, నా భార్య ద్వారానే నేను ఎన్లైటన్మెంట్ పొందాను, నా భార్య నన్ను ఎప్పుడు మొట్టికాయలు మొడుతుండేది, హాట్ టీని నా ముఖాన్ని మీద వేసేది, దాని ద్వారా నేను ఒక వైరాగ్యం పొంది తర్వాత నన్ను నేను ప్రశ్నించుకున్నాను, నేను ఎందుకు ఇలాంటి భార్యని నా జీవితంలోకి అట్రాక్ట్ చేశాను, నేను ఎందుకు ఇలాంటి పరిస్థితిని తారసపడ్డాను అని ప్రశ్నించుకున్న తర్వాత నేను గొప్ప ఫిలాసఫర్ కాగలిగాను, ఒక ఆధ్యాత్మికవేత్తగా కాగలిగాను, నా ప్రశ్నలకి సమాధానాలు వెతుకుతున్న సమయంలో ఆత్మజ్ఞానాన్ని పొందాను, నేను ఇప్పుడు నా భార్య పట్ల నాకు ఎంతో కృతజ్ఞత కలిగింది అని ఆయన చెప్పారు, సెలవిచ్చారు. కాబట్టి ఫ్రెండ్స్, ప్రతి శత్రువుగా మనం భావించే శత్రువులందరూ శత్రువులు కాదు. మనం అనుకుంటున్నాం వాళ్ళని మనం అట్రాక్ట్ చేసాం, ఎందుకంటే మన పాఠాలు నేర్చుకోవాల్సినవి ఉన్నాయి కాబట్టి. మనం ఎప్పుడైతే ఆ పాఠం నేర్చుకుంటామో చక్కగా మనం శత్రువుగా భావించే వాళ్ళంతా కూడా మిత్రులైపోతారు. భార్యాభర్తలు ఎప్పుడు కొట్టుకుంటూ ఉండే వాళ్ళు కూడా వాళ్ళు ఈ కొత్త కోణంలో వాళ్ళు చూడగలిగితే, నా భర్త నుంచి ఆయన ఎప్పుడూ నన్ను దూషణ చేస్తుంటాడు, ఎప్పుడు ఏదో ఒక అనరాని మాటలతో హింసిస్తున్నాడు, నేను ఏ పాఠం నేర్చుకోవాలి, ఏ కార్మిక్ లెసన్ ఉంది, ఏ కర్మ పాఠం ఉంది, ఏ జన్మలో నేను ఏమి అనరాని మాటలు ఆయన అన్నానో ఇప్పుడు నాకు ఆ మాటలన్నీ నాకు ఇస్తున్నారు, నేనేం నేర్చుకోవాలి. మీకు కొన్ని పాఠాలు మీకే స్ఫురిస్తాయి, లోపల నుంచి అంతరాత్మ నుంచి మీకు అందుతాయి, ధ్యాన స్థితిలో మనం తెలుసుకోగలుగుతాము. నేను ఇప్పటి నుంచి ఎవరిని కూడా ఈ నోటి ద్వారా, ఈ వాక్కు ద్వారా ఎవరికి హాని చేయను, ఎవరిని ఈ యొక్క వాక్క్షేత్రం ద్వారా ఎవరికి హర్ట్ చేయను,
అనే ఒక గొప్ప పాఠాన్ని మీకు నేర్పించడానికే ఇది జరుగుతున్నదేమో అయి ఉండవచ్చు. కొంతమందికి వేరే విషయం, వాళ్ళలో అహంకారాన్ని తొలగించడానికి గొప్ప అహంకారం ఉండొచ్చు. ఈ వ్యక్తి ద్వారా అహంకారాన్ని కంప్లీట్గా కోల్పోవడం అనేది జరుగుతూ ఉండొచ్చు. కొంతమందికి వాళ్ళల్లో పేషెన్స్ డెవలప్, సహనము అనే గుణాన్ని పెంచడానికి వాళ్ళే ఎన్నిక చేసుకుని వచ్చారు. అలా కూడా రావచ్చు. ఒక ఆవిడ చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు పడింది. ఆ మహిళ ఎప్పుడు కూడా కంప్లైంట్స్, ప్రాబ్లమ్స్ చిన్నప్పటి నుంచి. వాళ్ళ ఇంట్లో ఎప్పుడు ఆనందాన్ని చూడలేదు. వాళ్ళ తండ్రి బాగా ఈ మద్యపానంకి వ్యసనం పొంది వ్యసనాలకి బానిసలై ఎప్పుడూ తాగి వచ్చి ఇంట్లో గొడవ చేస్తూ ఉండేవాళ్ళు. ఇంట్లో భార్యను కొట్టేవాళ్ళు, తల్లిని కొట్టేవాడు ఆ తండ్రి. ఈ చిన్న పసిపాప ఎప్పుడు కూడా చాలా నిస్సహాయ స్థితిలో, తల్లిని ఎలా నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి అనే బాధతో నిస్సహాయ స్థితిలో ఆవిడ ఉండేది. తండ్రి మీద చాలా కోపం వచ్చింది. ఆమె సుమారు 15 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇంకా ఈ ప్రశ్న మొదలైంది. నేను ఎందుకు ఇది గోత్రు అవుతున్నాను? వై మీ? ఎందుకు అనే ప్రశ్న ఆమెలో మొదలైంది. అప్పుడు ఆమెకి ఒక పాంప్లెట్ దొరికింది. ధ్యానం గురించి తెలుసుకుంది. ధ్యాన మార్గంలోకి వచ్చింది. ఆమెకి ఈ ప్రశ్న ఎప్పుడు వేధిస్తుంది బ్యాక్గ్రౌండ్లో. ఎందుకు జరుగుతుంది, ఎందుకు ఇది ఉన్నాయి ఈ పరిస్థితులు అనేది ఉంది. ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత అన్నీ మన మంచికే జరుగుతాయనే ఆ యొక్క మెసేజ్ అందరూ ఇవ్వడం జరిగింది. అన్నీ ప్రతి ఒక్కటి మంచికే, అది జరుగుతుందంటే దీనిలో నువ్వు పాఠం నేర్చుకోవాల్సి ఉంది. ఆవిడ ధ్యాన స్థితిలో ఆవిడ తెలుసుకున్నటువంటి విషయం ఏంటంటే, ఆమె పుట్టుక మునుపు ఆత్మలోకాల్లో, సూక్ష్మలోకాల్లో ఉన్నప్పుడు ఆమె ఆత్మ ప్రణాళిక ఆమె రచన చేసుకుంటున్నప్పుడు ఆమె ఒక పాఠాన్ని నేర్చుకోవాలి. ఏ పాఠం అంటే ధ్యాన మార్గంలో వచ్చి స్థిరపడాలి, ధ్యాన మార్గంలో పురోభివృద్ధి చెందాలి. ఎన్నో జన్మలుగా ఆమె ధ్యాన మార్గంలోకి రాకపోవడం జరిగింది. ఎందుకంటే ఇక్కడికి వచ్చి ఈ భౌతికంగా ఉండే ఈ విశ్వంలో భౌతికమైనటువంటి ఆ ఆనందాలను చూసి ఆమె మోజుపడి ఎప్పుడు ధ్యాన మార్గంలోకి రాలేకపోయింది. ధ్యానం ద్వారానే మనకి ఆత్మజ్ఞానం ద్వారానే ముక్తి, మోక్షము. మరి అది మిస్ అయ్యి కావడం వలన ఒక 10 జన్మలుగా వేస్ట్ చేసేసుకుంది. అప్పుడు ఆత్మ ప్రణాళిక రాసుకునేటప్పుడు నేను ఈసారి ఖచ్చితంగా ధ్యాన మార్గంలోకి వస్తాను, రావాలంటే నాకు ఎవరైనా హెల్ప్ చేయాలి అంటే ఒక సోల్ గ్రూప్ నుంచి వాళ్ళంటే ఆత్మలు అంతా ఒక సముదాయంగా ఉండే ఆ గ్రూప్ నుంచి ఒక ఆయన వాలంటీర్ వచ్చారు. ఆయన సోల్మేట్ లాగా. ఆయన చెప్పారు, నేను వాలంటీర్ చేస్తాను, నేను నీ లైఫ్లో ఒక విలన్గా వస్తాను, అంటే నీకు తండ్రిగా నేను వస్తాను, నేను ముందరే వెళ్తాను, నువ్వు ఒక బిడ్డగా నాకు రా, నేను ఒక ఆల్కహాల్ అనేది వ్యసనానికి బానిసగా ఉంటాను, ఎందుకంటే ఇది గ్రేట్ జాయ్ నాకు, నువ్వు ఆధ్యాత్మికంగా పురోభివృద్ధి చెందితే నేను చాలా హ్యాపీగా ఉంటాను, నాకు విలన్ అనే ముద్ర పడినా పర్లేదు అని చెప్పి ఆయన వాలంటీర్ చేశారు. వాళ్ళిద్దరూ కలిసి ఒక కాంట్రాక్ట్ రాసుకున్నారు. అంటే నేను డాక్టర్గా ఒక 15 సంవత్సరాలప్పుడు ఈ విధంగా గొప్ప తీవ్ర వ్యధకి, ఆవేదనకి, విషాదానికి లోనయ్యి దాని తర్వాత నేను ఈ ప్రశ్నలు నాలో ఉదయిస్తాయి. నేను ఎవరిని, ఎందుకు ఇలా జరుగుతుంది నా జీవితంలో, ఈ దుఃఖం ఏంటి, దుఃఖాన్ని నుంచి ఎలా బయటపడగలను అనే ఈ ఆలోచన నాకు కలుగుతాయి. అప్పుడు నేను ధ్యానం అనే ఈ మార్గంలోకి నేను రావడానికి ఇదంతా కూడా నేను రచన చేసుకుంటానని ఆవిడ ఆత్మ ప్రణాళికలో రాసుకున్నారు. ఆవిడ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క లైఫ్ డిజైన్ చూసుకున్న తర్వాత ఆ సోల్ కాంట్రాక్ట్ అనేది అర్థమైంది. వాళ్ళ ఫాదర్ని ఇంతవరకు శత్రువుగా భావించిన ఆవిడ సడన్గా వాళ్ళ ఫాదర్ని కంప్లీట్గా యాక్సెప్ట్ చేసింది. ఓ మై గ్రేట్ ఫాదర్, ఆయన విలన్ అనుకున్నాను ఇంతవరకు, కాదు, హీఈస్ మై హీరో. నా తండ్రి ఆయన ఒక విలన్గా ముద్ర వేసుకుని కూడా నాకు ఒక పాఠాన్ని నేర్పించడానికి ఇలా ఒక విలన్ పాత్రలో ఆయన వచ్చారు, ఆ రోల్ ఆయన ప్లే చేస్తున్నారు, ఈ కాంట్రాక్ట్ మేము ఇద్దరం రాసుకున్నాము అని అర్థమైంది. దాని తర్వాత ఆమె ఎన్నో అంశాలని అర్థం చేసుకుంది. తనలో ఉన్న నిస్సహాయత,
ఎలా తన జీవితం మీద ఎలా పడిందో, ఎప్పుడు కూడా నిస్సహాయత, అన్సపోర్టెడ్గాను నిస్సహాయత ఫీలింగ్ని ఎప్పుడు పొందుతూ ఉండేది. కంప్లీట్గా దాని నుంచి బయటపడడం స్టార్ట్ చేసింది. దాని తర్వాత అర్థం చేసుకుంది, గిఫ్ట్ ఒక గొప్ప బహుమానం. ఈ యొక్క పరిస్థితులన్నీ కూడా ఎదుర్కోవడం ద్వారా, ఈ దుఃఖాన్ని నుంచి పాస్ కావడం ద్వారా ఆవిడ గొప్ప జ్ఞానం అనే గిఫ్ట్ ఆమెకి కలిగింది. వాళ్ళ తండ్రిని ఇప్పుడు కంప్లీట్గా యాక్సెప్ట్ చేసింది. ఆ తండ్రిని ఎప్పుడు కూడా ఇంకా దూషణ చేయలేదు. కంప్లీట్గా ఆ తండ్రికి వెళ్ళి చెప్పింది ఒక కూతురులాగా, ఓ డియర్ ఫాదర్, నేను ఇంతవరకు నిన్ను చాలా దూషణ చేశాను, నేను అసహించుకునేవాడిని. ఎందుకంటే చిన్నప్పుడు మా అమ్మని నువ్వు కొట్టావు, తిట్టావు, నాకు చాలా కోపం వచ్చేది. కానీ ఇప్పుడు నేను మిమ్మల్ని కంప్లీట్గా సంపూర్ణంగా నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. మీ స్వేచ్ఛకి ఎప్పుడు భంగం కలిగించను. మీరు తాగినా పర్లేదు, మీరు ఏం చేసినా పర్లేదు, నేను నా యొక్క ప్రేమను మీకు అందిస్తున్నాను అని ఆ తండ్రితో ఆవిడ మాట్లాడడం జరిగింది. ఆమెలో ఎంత గొప్ప మార్పు అండి, చాలా గొప్ప మార్పు వచ్చింది. దాని తర్వాత ఆమె అర్థం చేసుకుంది, నాలో ఇంతవరకు ఏదైతే కూడగట్టుకుపోయిన ఈ యాంగర్, హేట్రెడ్, అసహ్యకరమైనటువంటి భావన, ఇవన్నీ కూడా కంప్లీట్గా ఫర్గివ్నెస్ ద్వారా ఐ ఫర్గివ్ మై ఫాదర్ అనే ఒక గొప్ప అనుభవం కలిగింది. ఫర్గివ్నెస్ అనేది జరిగింది. దాని తర్వాత కంపాషన్ అనేది వచ్చింది. కంప్లీట్గా కంపాషన్లో మారిపోయింది. అంటే చూడండి, ఎంత దుర్భర పరిస్థితి అయినా కూడా, ఎంత కుటుంబ కలహాలు ఉన్నప్పటికీ మనం ధ్యాన సాధన చేసి ఈ ఆత్మజ్ఞానాన్ని ప్రాప్తించుకున్నప్పుడు మనకి ఎన్నో విషయాలు బోధపడతాయి. లేకపోతే మనమంతా జడ్జిమెంటల్గా తయారవుతాము. కొంతమందిని మనం జడ్జ్ చేసేసి వాళ్ళని శత్రువులుగా భావిస్తుంటాము. మనం ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత ఈ విశ్వమంతా కూడా మిత్రులే అనే భావన మనకు కలుగుతుంది. మనం పుట్టినటువంటి మన కుటుంబంలోనే కొంతమంది వ్యక్తులతో మనకి ఎప్పుడు కూడా మనస్పర్ధలు ఉంటాయి. న్యాచురల్ అది. ఎందుకంటే మనకి ఇంకా అవగాహన చేసుకోలేదు కాబట్టి. ఎవరికైతే ఈ జ్ఞానం కలుగుతుందో, ఇట్స్ మిర్రర్, ఎవ్రీ వన్ ఈజ్ మై మిర్రర్, వాళ్ళ నుంచి నేర్చుకోవడానికే, వాళ్ళు పాఠాలు నాకు నేర్పించడానికి ఉన్నారు అనే భావన మనకి కలిగినప్పుడు మనం చక్కగా నేర్చుకుంటాము. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎవరైతే వాళ్ళని వాళ్ళు ప్రేమించుకోలేకపోతున్నారో, వాళ్ళని వాళ్ళు హేట్రెడ్ ఉంది, వాళ్ళని వాళ్ళు అసహించుకుంటారు. దాని ద్వారా వాళ్ళు ఆత్మన్యూనతా భావం, ఎప్పుడు కూడా నేను తక్కువ అనే భావం. నిన్ను నువ్వు ప్రేమించుకున్నావు అనుకోండి, ఎప్పుడూ ఆత్మన్యూనత భావం ఉండదు. ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటాం. నిన్ను ప్రేమించుకోవడం అంటే నిన్ను ఆనందంగా ఉంచుకోవడం చేయడమే. నిన్ను నువ్వు ప్రేమిస్తున్నావు అంటే నువ్వు ఎప్పుడూ ధ్యాన స్థితికి రెడీ అంటావు, ఎస్ టు మెడిటేషన్ అంటావు. నిన్ను నువ్వు ప్రేమించుకోలేదు అంటే నువ్వు ఎప్పుడు కూడా అన్హ్యాపీనెస్ సిచ్యువేషన్స్ని అట్రాక్ట్ చేస్తావు. నిన్ను నువ్వు ప్రేమించుకోవట్లేదు అంటే ధ్యానానికి దూరంగా పారిపోతావు. సో ఒక యువకుడు ఇలాంటి భావాలు కలిగి ఉన్నాడు. ఆ వ్యక్తిని నేను కలిశాను. ఆ వ్యక్తి తను చెప్పినటువంటి అనుభవాన్ని, తను షేర్ చేసినటువంటి అనుభవాన్ని మీకు షేర్ చేస్తున్నాను ఈరోజు. ఆ యువకుడికి ఎప్పుడు కూడా సెల్ఫ్ హేట్రెడ్, ఎప్పుడూ ఆలోచనలు కలుగుతుంటాయి. ఆత్మన్యూనతా భావం, ఆత్మవిశ్వాసం లేదు. తర్వాత అన్నిటికీ భయపడతాడు. లైఫ్ దుర్భరంగా ఉంది. డిప్రెషన్లోకి వెళ్తున్నాడు. సో తను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఎప్పుడు ఎట్లాంటి మనుషుల్ని తను అట్రాక్ట్ చేస్తాడంటే, వాళ్ళు ఏదో ఒకటి తన్ని పుట్ డౌన్ చేస్తారనమాట. అంటే తను చాలా తక్కువగా ఫీల్ అయ్యే విధంగా, అతను బాధపడే విధంగా వాళ్ళు మాటలు అంటారు. వాళ్ళ చేష్టలు అలా చేస్తాయి, అలా అనిపించేట్లు చేస్తాయి. ఈ యువకుడికి అలా ఒక 50 సిచ్యువేషన్స్ ఉన్నాయి చిన్నప్పటి నుంచి చూస్తే. స్కూల్లో ఉపాధ్యాయుల నుంచి, తోటి విద్యార్థుల నుంచి ఎప్పుడు కూడా వాళ్ళు ఏదో ఒక మాట అనడం, తను లోగా ఫీల్ కావడం. ఆ తర్వాత తను ధ్యానంలోకి అడుగుపెట్టిన తర్వాత తనకి అర్థమైనటువంటి విషయం ఏంటంటే, నన్ను నేను ప్రేమించుకోవట్లేదు, నాకు సెల్ఫ్ ఎస్టీమ్ లేదు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదు, సెల్ఫ్ వర్త్ లేదు, సెల్ఫ్ లవ్ లేదు.
నన్ను నేను ప్రేమించుకోవట్లేదు కాబట్టి ఈ వ్యక్తులు ఎవరైతే నేను తారసపడ్డానో ఈ 50 మంది 50 సిచ్యువేషన్స్ అందరూ కూడా నాకు ఈ పాఠం నేర్పించడానికే వచ్చారు. వాళ్ళు మొట్టికాయలు మొట్టారు, నన్ను యాంగర్తో ట్రిగ్గర్ చేశారు. ఎందుకంటే నన్ను నేను ప్రేమించుకోవట్లేదు కాబట్టి వాళ్ళని నేను దూషించక్కర్లేదు, వాళ్ళ నుంచి దూరంగా పారిపోక్కర్లేదు, నన్ను నేను మార్చుకోవాలి అని ఎప్పుడైతే ధ్యానంలోకి ప్రవేశించారో తన్ను తాను మార్చుకోవడం స్టార్ట్ చేశాడు, తన్ను తాను ప్రేమించుకోవడం స్టార్ట్ చేశాడు. తనలో సెల్ఫ్ వర్త్ అనేది వచ్చింది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగింది, సెల్ఫ్ ఎస్టీమ్ వచ్చింది, సెల్ఫ్ ఇమేజ్ క్రియేట్ అయింది. అప్పటి నుంచి తన వైబ్రేషన్స్ మారిపోవడం వలన అందరూ వ్యక్తులు కూడా తన నుంచి తన దగ్గరగా వచ్చి ఫ్రెండ్స్గా ఫీల్ అయ్యేవాళ్ళు. ఎప్పుడైతే నీ వైబ్రేషన్ నీలో మార్పు వచ్చిందో నీ చుట్టూరా ఉండే పరిసరాలన్నీ మారిపోతాయి, వ్యక్తులు మారిపోతారు. ఒకవేళ వాళ్ళు మారకపోయినా వాళ్ళ ఎఫెక్ట్ మీ మీద పడదు. ఎందుకంటే ఇదంతా కూడా సైంటిఫిక్ ప్రిన్సిపల్, లా ఆఫ్ అట్రాక్షన్ అని అంటాం. ఈ వరల్డ్ మిర్రర్ అన్నమాట మనందరికీ కూడా. సో డియర్ ఫ్రెండ్స్, ఎవరైతే ధ్యాన సాధన చేస్తూ వస్తారో, ఎవరైతే ఈ ఆత్మ వికాసాన్ని ఆత్మజ్ఞానాన్ని పొందుతూ ఆత్మ వికాసాన్ని పొందుతూ వస్తూ ఉంటారో వాళ్ళకి ఎంతో అవగాహన వస్తుంది జీవితం పట్ల, ఈ కుటుంబ వ్యవస్థ పట్ల, ఈ యొక్క సంబంధ బాంధవ్యాల పట్ల మనకి ఆ యొక్క గొప్ప నాలెడ్జ్ మనకి కలుగుతుంది. అప్పుడు ఇది బంధం కాదు, సంబంధ బాంధవ్యాలు బంధాలు బందీలుగా చేయవు, అవి ఒక గొప్ప హెవెన్లీ ఎక్స్పీరియన్స్గా ఉంటుంది. ప్రతి వ్యక్తి మనం ఒక వ్యక్తిగా ఒక ఐలాండ్గా ఉండడానికి ఇక్కడ భూలోకంలో మనం పుట్టలేదు. మనంతా కూడా వ్యక్తి కాదు, సమిష్టి, అందరం కలిసి జీవించడానికి ఇక్కడికి వచ్చాము. కలిసి ఉంటే కలదు సుఖం అని మనకు తెలుసు. కాబట్టి ఈ కలిసి ఉండడంలో ఎంత మాధుర్యాన్ని, ఎంత అద్భుతంగా మనం జీవించవచ్చు. యాక్సెప్టెన్స్, బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్, బ్యూటిఫుల్ జెస్చర్స్, లెర్నింగ్ ప్రాసెస్, మ్యూచువల్ లెసన్స్, ఎలా ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవచ్చు, ఎంత అద్భుతంగా జీవించవచ్చు అనేది మనం తెలుసుకుంటాము. ఈ ధ్యానము, ధ్యాన మార్గము, ఆత్మజ్ఞానము ఇవన్నీ కూడా మన కుటుంబంలో సంబంధ బాంధవ్యాల నుంచి మనం చక్కగా ఒక గొప్ప ప్యారడైజ్ని మనం క్రియేట్ చేసుకునే విధంగా ఒక బృందావనాన్ని మనం క్రియేట్ చేసుకుంటాము. అంతవరకు ఇది ఒక నరకమే. చాలామంది నరకంగా ఫీల్ అవుతుంటారు. కానీ ఇప్పుడు ధ్యాన సాధన తర్వాత ఈ కుటుంబ వ్యవస్థలో సంబంధ బాంధవ్యాలన్నీ కూడా ఒక బృందావనంలో అందరూ కలిసి చక్కగా హాయిగా జీవిస్తున్నాము అనే భావన వాళ్ళలో కలుగుతుంది. ప్రతి వ్యక్తి పట్ల పరస్పర గౌరవం ఉంటుంది. ప్రతి వ్యక్తిని ఒక దైవ స్వరూపంగా మనం భావిస్తుంటాం. ప్రతి వ్యక్తిని ఒక మిత్రుత్వంతో మిత్రుడిగా భావిస్తాం. ప్రతి వ్యక్తిని మనం ఒక గొప్ప ఆత్మీయతా భావంతో మనం పలకరించగలుగుతాం, వాళ్ళతో మనం జీవించగలుగుతాం. ఇదే ఒక గొప్ప జీవితం. ఏ రిలేషన్షిప్స్ ఇంతవరకు సఫరింగ్ అని అనుకున్నామో ఆ రిలేషన్షిప్సే గ్రేట్ హెవెన్లీ ఎక్స్పీరియన్స్ అనే ఒక గొప్ప అనుభవాన్ని మనం పొందగలుగుతాము. ధ్యానానికి హ్యాట్స్ ఆఫ్, ఆత్మజ్ఞానానికి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఈ ఆత్మజ్ఞాని చక్కగా తాను తెలుసుకున్న జ్ఞానాన్ని ఈ యొక్క దైనందిక జీవితంలో వాళ్ళ సంబంధ బాంధవ్యాల్లోకి తీసుకువచ్చినప్పుడు ఇదంతా కూడా ఒక గొప్ప అప్లైడ్ స్పిరిచువాలిటీగా మారిపోతుంది. అందరితో మనం కలిసి హాయిగా మనం జీవించగలుగుతాము. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, మనమంతా కూడా మన జీవితాన్ని మనం ఆనందంగా మలుచుకుందాం. ధ్యాన సాధన ద్వారా, ఆత్మజ్ఞానం ద్వారా మనం ఈ యొక్క కొన్ని పాయింట్స్ ఏదైతే మనం చెప్పుకున్నామో ఒక్కసారి సమరీగా మనం మరొకసారి చెప్పుకుందాం. నెంబర్ 1, మ్యూచువల్ లెసన్స్. నేను ఏ పాఠం, నేను శత్రువుగా భావించినటువంటి ఈ వ్యక్తి నుంచి నేను ఏం నేర్చుకోవాలి, ఏ పాఠం నేర్చుకోవడానికి అట్రాక్ట్ చేశాను. రెండో పాఠం,
ఈ వ్యక్తితో నా ఆత్మ ప్రణాళికలో ఏమైనా కాంట్రాక్ట్ పెట్టుకొని వచ్చానా, ఏ పాఠాలు నేర్చుకోవడానికి కాంట్రాక్ట్ని ఏర్పాటు చేసుకున్నాను, ఏ అగ్రిమెంట్స్ పెట్టుకుని ఇక్కడికి వచ్చాను. మూడవది, ఈ పర్సన్ ఏ రోల్ ప్లే చేస్తున్నాడు, విలన్ రోలా, హీరో రోలా, సపోర్టింగ్ రోలా. నాలుగో పాయింట్, వాట్ ఆస్పెక్ట్ ఆఫ్ మై సైకాలజీ ఈజ్ బీయింగ్ మిర్రర్డ్. ఏ మిర్రర్గా ఇతను ఉపయోగపడుతున్నాడు, ఏ రిఫ్లెక్షన్గా ఈ పర్సన్ ఉన్నారు, ఏది నేర్పిస్తున్నారు నాకు, ఏ ఆస్పెక్ట్ నేర్పిస్తున్నారు, నాలో సెల్ఫ్ ఎస్టీమ్ నేర్పిస్తున్నారా, సెల్ఫ్ లవ్ నేర్పిస్తున్నారా, సెల్ఫ్ రెస్పెక్ట్ నేర్పిస్తున్నారా, ఏం నేర్పిస్తున్నారు. ఐదో పాయింట్, వాట్ గిఫ్ట్ ఆఫ్ విజ్డమ్ ఐ గెట్. ఎందుకంటే ప్రతి ప్రాబ్లమ్ని మనం ఫేస్ చేసినప్పుడు దాని చుట్టూరు దాని వెనకాల ఒక గిఫ్ట్ బహుమానం మనకి ఇవ్వబడుతుందంట. కాబట్టి వాట్ గిఫ్ట్ ఐ గెట్ ఫ్రమ్ దిస్ ఫేసింగ్ దిస్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్ అండ్ సాల్వింగ్ ఇట్, వాట్ ఈస్ ద గిఫ్ట్. మరి ఆరో పాయింట్, నేను వారిని వారిగా యాక్సెప్ట్ చేయగలనా, వారిని వారుగా నేను స్వీకరించగలనా. తర్వాత ఏడో పాయింట్, వాళ్ళని కంప్లీట్గా అలౌ చేయగలనా వాళ్ళ స్వేచ్ఛని. మనం వేరే వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చినప్పుడు మనం స్వేచ్ఛ ఇచ్చుకోగలము. వాళ్ళని కంప్లీట్గా వాళ్ళుగా ఉండగలిగేట్లు నేను భావించగలనా, స్వేచ్ఛతో వాళ్ళకి ఆ స్వేచ్ఛని ఇవ్వగలనా అని మనం ప్రశ్నించేసుకోవాలి. దాని తర్వాత కెన్ ఐ ఫర్గివ్ నౌ కంప్లీట్లీ, అంటే నేను వాళ్ళని క్షమించగలనా. కెన్ ఐ రిలీజ్ ఆల్ మై హేటెడ్ అండ్ యాంగర్, లెట్ గో ఆఫ్ ఆల్ దట్ అండ్ ఐ ఫర్గివ్. క్షమాగుణంతో వారిని కంప్లీట్గా నేను క్షమించగలనా. తర్వాత లాస్ట్ పాయింట్ మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ శత్రువుగా భావించిన శత్రువు కాదు, నాకు మిత్రుడు. నేను ఇప్పుడు కరుణతో, కంపాషన్తో, అన్కండిషనల్ లవ్తో నేను ఉండగలనా అని మనల్ని మనం ఈ పాయింట్ మనం గుర్తు చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు లెట్ us మేక్ అవర్ ఫ్యామిలీ ఎ గ్రేట్ హెవెన్లీ ప్లేస్. లెట్ us మేక్ దిస్ వరల్డ్ హ్యావ్ హెల్దీ రిలేషన్షిప్స్. May we all rejoice, celebrate our life together as human beings in kinship with all the life forms. సకల జీవులతోనూ అందరు మానవులతోనూ మనం హాయిగా మనం జీవించుగాక. మన కుటుంబంలోని సంబంధ బాంధవ్యాలన్నీ కూడా ఒక హెల్దీగా, ఆరోగ్యకరంగా కావుగాక. మన రిలేషన్షిప్స్ అన్నీ కూడా మనకి ఒక డివైన్ ఇన్స్ట్రుమెంట్స్గా, క్యాటలిస్ట్ లాగా మన ఆధ్యాత్మిక ప్రగతికి ఉపయోగపడుగాక. మీ అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.